హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో పైథాన్లో డేటా స్ట్రక్చర్ లైక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది విత్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో టపుల్ డేటా స్ట్రక్చర్ నేర్చుకున్నాం. అసలు టపుల్ అంటే ఏంటి? సో టపుల్ అంటే ఇట్ ఈస్ ద కలెక్షన్. టపుల్ అనేది ఒక కలెక్షన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక వేరియబుల్కి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని అసైన్ చేస్తామో మోర్ దెన్ వన్ వాల్యూ, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ వాల్యూ, ఎప్పుడైతే ఒక వేరియబుల్కి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని అసైన్ చేస్తామో సో దాన్ని మనం కలెక్షన్ అనొచ్చు. సో లిస్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్. సో x ఈక్వల్స్ టు విత్ స్క్వేర్ బ్రాకెట్ 1 3 5 7 ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ డిఫైన్ చేసామనుకోండి, ఇది ఒక కలెక్షన్. సిమిలర్గా టపుల్ కూడా ఒక కలెక్షన్. అయితే ఎప్పుడైతే మనం ఒక టపుల్ని డిఫైన్ చేయాలనుకుంటున్నామో, టపుల్ని డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేసే సింబల్ ఆర్ నొటేషన్ ఏంటి అంటే పారాంథసిస్. సో ఒక వేరియబుల్కి x ఈక్వల్స్ టు ఎంటీ పారాంథసిస్ ప్లేస్ చేసి మీరు టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా ఈ ఎక్స్ అనేది టపుల్గా ప్రింట్ అవుతుంది. కానీ మీరు x ఈక్వల్స్ టు విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్ మీరు నార్మల్గా ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ప్లేస్ చేసి విత్ ఇన్ ద రౌండ్ బ్రాకెట్ విత్ ఇన్ ద పారాంథసిస్ ఓన్లీ ఒక ఎలిమెంట్ ని మాత్రమే ప్లేస్ చేసి ఇక్కడ మీరు టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఇది టపుల్గా రికగ్నైజ్ చేయదు. ఎందుకు అంటే టపుల్ డెఫినిషన్లో పారాంథసిస్ అనేది ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం కామా కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మీరు ఒక టపుల్ని సింగిల్ ఎలిమెంట్ తో డిఫైన్ చేయాలి అనుకునేటప్పుడు ఆఫ్టర్ ద సింగిల్ ఎలిమెంట్ ఇఫ్ యూ కెన్ ప్లేస్ ఏ కామా దెన్ ఏమైతుంది, ఈ ఎక్స్ అనేది ఇప్పుడు టపుల్ గా ట్రీట్ చేస్తుంది. ఓన్లీ ఎలిమెంట్ ని వితౌట్ కామా పారాంథసిస్ లోపల డిఫైన్ చేశారు అంటే అది ఖచ్చితంగా టపుల్ కాదు. సో ఇక్కడ మనం టపుల్ ని 2 వేస్ లో డిఫైన్ చేయొచ్చు. మీరు టపుల్ ని డిఫైన్ చేయాలి అనుకుంటే 2 వేస్ లో డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ వితౌట్ పారాంథసిస్ డిఫైన్ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే విత్ పారాంథసిస్ కూడా డిఫైన్ చేయొచ్చు. 2 నోటేషన్స్. వితౌట్ పారాంథసిస్ డిఫైన్ చేయాలి అనుకుంటే x ఈక్వల్స్ టు, ఒకవేళ మీరు టపుల్ ని సింగిల్ ఎలిమెంట్ తో మాత్రమే డిఫైన్ చేయాలనుకుంటే ఆ సింగిల్ ఎలిమెంట్ ని ప్లేస్ చేసి ఈ సింగిల్ ఎలిమెంట్ తర్వాత మీరు కామా ప్లేస్ చేశారు అనుకోండి, దెన్ ఈ పైథాన్ అనేది ఎప్పుడైతే మీరు టైప్ ఆఫ్ ఎక్స్ స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తారో దీన్ని ఖచ్చితంగా టపుల్ గా ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ నేను వితౌట్ పారాంథసిస్ డిఫైన్ చేస్తున్నాను. అదే విధంగా y ఈక్వల్స్ టు 10, 20, 30, 40 ఇలా ఇచ్చి టైప్ ఆఫ్ y అని నేను ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ఇది కూడా టపుల్ గా ప్రింట్ అవుతుంది. ఇదే టపుల్ ని మీరు విత్ పారాంథసిస్ డిఫైన్ చేయాలనుకుంటే సేమ్ x ఈక్వల్స్ టు 5, ఇలా ఇచ్చారనుకోండి, 5, అని ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ x అనేది టపుల్ గా ప్రింట్ అవుతుంది. x ఈక్వల్స్ టు ఆర్ y ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5 అని ఇచ్చి మీరు టైప్ ఆఫ్ y అని ఇచ్చారనుకోండి, ఇది కూడా టపుల్ గా ప్రింట్ అవుతుంది. ఇలా మనం టపుల్ ని విత్ పారాంథసిస్ డిఫైన్ చేయొచ్చు, వితౌట్ పారాంథసిస్ కూడా డిఫైన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 2 ways what we have for the defining of the tuple. అయితే కొన్నిసార్లు ఎంప్టీ టపుల్ ని క్రియేట్ కూడా చేయాల్సి వస్తుంది. దట్ ఐ వాంట్ టు క్రియేట్ ద ఎంప్టీ టపుల్ ఎలా క్రియేట్ చేయొచ్చు? సో ఎంప్టీ టపుల్ అంటే ఏంటి అంటే ద టపుల్ వితౌట్ ఎలిమెంట్స్. ఎంప్టీ టపుల్ స్టాండ్స్ ఫర్ టపుల్ వితౌట్ ఎలిమెంట్స్ కాల్డ్ యాజ్ ఎంప్టీ టపుల్. సో మీరు ఎప్పుడైతే ఎంప్టీ టపుల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో మీరు సింపుల్ గా x ఈక్వల్స్ టు పారాంథసిస్ అని ఇచ్చినా సరే దిస్ కెన్ క్రియేట్ ద ఎంప్టీ టపుల్. దేర్ ఇస్ నో క్వశ్చన్, దిస్ కెన్ క్రియేట్ ద ఎంప్టీ టపుల్. లేదు వితౌట్ పారాంథసిస్ నేను ఎంప్టీ టపుల్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే దేర్ ఇస్ ఎ ఫంక్షన్
కాల్డ్ as a tuple ఫంక్షన్. tuple of ఇలా ఇచ్చినా సరే we can allow to create the empty tuple. సో empty tuple ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఓకే. సో there are the two signatures for creation of the empty tuple. With empty parenthesis we can, with the type function we can. సో ఈ విధంగా మనం empty tuple ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ empty tuple క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి అనుకుంటే యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ పాసిబిలిటీ ఉందా అంటే లేదు. నో పాసిబిలిటీ ఆర్ సింప్లీ వీ కెన్ సే నాట్ పాసిబుల్ టు యాడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ ద టపుల్. ఎందుకు అంటే టపుల్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్. ఒకసారి మనం డిఫైన్ చేసాం అనుకోండి, నో మోడిఫికేషన్ కెన్ ట్రిగ్గర్. అంటే ఏంటి, మనం ఎలిమెంట్ ని యాడ్ చేయలేము, ఎలిమెంట్ ని రిమూవ్ చేయలేము. సో దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ సే టపుల్ ఈస్ ద ఇమ్యూటబుల్ టైప్. అయితే ఈ ఎంప్టీ టపుల్ ని మనం టపుల్ విత్ సమ్ ఎలిమెంట్స్ గా మార్చాలి అనుకుంటే, మీనింగ్ఫుల్ టపుల్ గా ఆర్ డేటా ఓరియంటెడ్ టపుల్ గా మార్చాలి అనుకుంటే డైరెక్ట్ యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ పాసిబుల్. మనం ఈ టపుల్ ని లిస్ట్ లో కన్వర్ట్ చేసి యూజింగ్ లిస్ట్ ఫంక్షన్, లిస్ట్ లో కన్వర్ట్ చేసి అంటే ఏంటి, ఇక్కడ నాకు y ఉంది కదా, y ఈక్వల్స్ టు టపుల్ ఆఫ్ కదా. సో ఇప్పుడు నేను z ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ y అని ఇచ్చాను అనుకోండి, z ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ y అని ఇచ్చాను అనుకోండి, ఏదైతే టపుల్ డేటా నాకు ఉందో ఆ టపుల్ డేటా అనేది లిస్ట్ లో కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు z అనేది ఎంప్టీ లిస్ట్ అవుతుంది. సో దీంట్లో మీరు z డాట్ ఎపెండ్ ఆఫ్ సంథింగ్ లైక్ 10 అని, z డాట్ ఎపెండ్ ఆఫ్ సంథింగ్ లైక్ 20 అని, ఇలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే z అనేది అంటే లిస్ట్ అనేది 10, 20 తో క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఈ లిస్ట్ ని మళ్ళీ మనం టపుల్ గా కన్వర్ట్ చేయాలి. ఎలా? యూజింగ్ ద టపుల్ ఫంక్షన్. ఈ లిస్ట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ లిస్ట్ ని టపుల్ గా కన్వర్ట్ చేస్తే దెన్ వీ కెన్ ఏబుల్ టు గెట్ ద టపుల్ విత్ సమ్ ఎలిమెంట్స్. సో ఎలా? y ఈక్వల్స్ టు అగైన్ టపుల్ ఆఫ్ z, y ఈక్వల్స్ టు టపుల్ ఆఫ్ z అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు y అనేది టపుల్ 10, 20 తో ఫీడ్ అవుతుంది, క్లియర్ డిఫైన్ అవుతుంది. ఇలా మీరు ఏదైనా సరే ఒక ఆపరేషన్ ని టపుల్ పైన పర్ఫామ్ చేయాలి అనుకుంటే we cannot able to be perform. ఎందుకు అంటే టపుల్ అనేది ఇమ్యూటబుల్ టైప్. వన్స్ we have been defined, no modification can trigger. But we have the alternative. ఏంటది? ఈ టపుల్ ని మీరు లిస్ట్ లో కన్వర్ట్ చేసి ఆ లిస్ట్ ఐటమ్స్ ఏవైతే ఎలిమెంట్స్ మీరు ఎపెండ్ చేయాలనుకుంటారో ఎపెండ్ చేసేసినాక ఆ లిస్ట్ ని మళ్ళీ టపుల్ లో కన్వర్ట్ చేస్తే దెన్ ఎంప్టీ టపుల్ ని మనం డేటా టపుల్ గా మార్చవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఆపరేషన్ ఆన్ ద టపుల్ వాట్ వీ కెన్ డూ. నెక్స్ట్, once we have created the tuple like t equals to 1, 3, 5, 7, 9. this is my tuple. సో నేను ఇప్పుడు డైరెక్ట్ గా ప్రింట్ ఆఫ్ t అని ఇచ్చాను అనుకోండి, నాకు ఏమైతుంది, టపుల్ ఏ ఆర్డర్ లో అయితే డిఫైన్ చేశానో అదే ఆర్డర్ లో యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే టపుల్ అనేది ఆర్డర్డ్ డేటా, టపుల్ అనేది ఆర్డర్డ్ కలెక్షన్ కాబట్టి ఏ ఆర్డర్ లో అయితే నేను డిఫైన్ చేశానో అదే ఆర్డర్ లో ఆ డేటా అనేది ప్రింట్ అయిపోతుంది. అదే విధంగా టపుల్ అనేది ఇండెక్స్ బేస్డ్ కాబట్టి యాజ్ లైక్ ద లిస్ట్ అండ్ స్ట్రింగ్స్ టపుల్ పైన మనం పాజిటివ్ ఇండెక్సింగ్, నెగటివ్ ఇండెక్సింగ్ రెండు కూడా డిఫైన్ చేయొచ్చు. పాజిటివ్ ఇండెక్సింగ్ దేనికి? యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఏంటి లెఫ్ట్ టు రైట్ యాక్సెసింగ్ అంటే ఏంటి? దాన్ని మనం ఫార్వర్డ్ యాక్సెసింగ్ అనొచ్చు. ఓకే, if you want to access the elements from right to left accessing అంటే reverse accessing అనొచ్చు. సో మనం ఫార్వర్డ్ యాక్సెసింగ్ చేయాలి అనుకుంటే పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తాము, రివర్స్ యాక్సెసింగ్ చేయాలి అనుకుంటే నెగటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఫస్ట్ పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ఆర్ఎల్స్ ఒకవేళ నేను t ఆఫ్ 0 అని ఇచ్చాను అనుకోండి, నాకు 1 అని ప్రింట్ అవుతుంది.
లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ 1 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. t ఆఫ్ 1 అని ఇస్తే 3 ప్రింట్ అవుతుంది. t ఆఫ్ 2 అని ఇస్తే 5 ప్రింట్ అవుతుంది. t ఆఫ్ 3 అని ఇస్తే 7 ప్రింట్ అవుతుంది. t ఆఫ్ 4 అని ఇస్తే 9 ప్రింట్ అవుతుంది. సో ఇలా లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ లో ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ని మనం ఫార్వర్డ్ యాక్సెసింగ్ అనొచ్చు. ఈ కాన్సెప్ట్ ని మనం ఫార్వర్డ్ యాక్సెసింగ్ అనొచ్చు. ఓకే, ఒకవేళ మీరు రైట్ టు లెఫ్ట్ యాక్సెస్ చేయాలి అనుకుంటే నెగటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. సో t ఆఫ్ -1 అని ఇచ్చారు అనుకోండి 9 ప్రింట్ అవుతుంది. t ఆఫ్ -2 అని ఇస్తే 7 ప్రింట్ అవుతుంది. t ఆఫ్ -3 అని ఇస్తే 5 ప్రింట్ అవుతుంది. t ఆఫ్ -4 అని ఇస్తే 3, t ఆఫ్ -5 అని ఇస్తే 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇలా రైట్ టు లెఫ్ట్ యాక్సెస్ చేయాలి అనుకుంటే we can go for the negative indexing. నెగటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసి ఎలిమెంట్స్ యాక్సెస్ చేస్తున్నాము అంటే దాన్ని మనం రివర్స్ యాక్సెస్ అనొచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుందో స్లైసింగ్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సపోజ్ నేను ఈ టపుల్ని రివర్స్ చేయాలనుకుంటే t_ reverse ఈక్వల్స్ టు t ఆఫ్ no start no stop index but step factor I'm giving -1. then నాకు ఇక్కడ టపుల్ అనేది ఏదైతే టపుల్ నేను ఇచ్చానో ఆ టపుల్ అనేది రివర్స్ గా ప్రింట్ అవుతుంది. 9 7 5 3 1 ఇలా టపుల్ ని మనం రివర్స్ చేయొచ్చు. సో యాజ్ లైక్ ద లిస్ట్ మనం టపుల్ పైన ఇండెక్సింగ్ అప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం స్లైసింగ్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ there are some other predefined methods మనం టపుల్ పైన యూజ్ చేయొచ్చు. ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండెక్స్ ఆఫ్ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తున్నా. ఒక టపుల్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ t ఈక్వల్స్ టు 10, -1, 20, -2, 30, -3 ఇలా నాకు ఒక టపుల్ ఉంది. ఈ టపుల్ కి నేను t డాట్ ఇన్సెట్ ఆఫ్ not insert, there is no operation like the insert in the tuple. t dot index of అని ఇచ్చి index of suppose నేను index 2 అని ఇచ్చాను అనుకోండి. so at index 2 what we have 0 1 2 2 we have 20 na, that 20 can be print here. so ఇలా ఏదైనా ఒక ఎలిమెంట్ ని బేస్డ్ ఆన్ ఇండెక్స్ మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ని యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం సార్టెడ్ అనే ఒక మెథడ్ ని కూడా యూజ్ చేయొచ్చు. సార్టెడ్. సో ఒకవేళ మీరు టపుల్ ని సార్టింగ్ మీన్స్ ఒక టపుల్ ని సార్ట్ చేయాలి అనుకుంటే అరేంజింగ్ ఆఫ్ ద టపుల్ ఎలిమెంట్స్ ఇన్ ascending order or descending order we can go for the sorted na. So when you can able to be apply the sorter of the given tuple t, when you can be give the sorted of given tuple t, then ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ కూడా ascending order లో డిస్ప్లే అవుతాయి. సో అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ వెరీ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈస్ ద -3, నెక్స్ట్ -2, -1, 10, 20, 30 ఇలా లీస్ట్ టు హైయెస్ట్ ascending order లో ఈ టపుల్ డేటా అనేది సార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఏమైనా హ్యాండిలింగ్ టపుల్ ని మనం హ్యాండిల్ చేయాలి అనుకుంటే we can go for these kind of the methods, index method ani, sorted method ani. Next, one more important concept, tuple packing and unpacking. Tuple packing and unpacking. So what it means? So packing ante individual వేరియబుల్స్ నుంచి లేదా ఇండివిజువల్ డేటా నుంచి ఒక టపుల్ని ప్యాక్ చేయాలి లేదా ఒక టపుల్ని ఇండివిజువల్ ఎలిమెంట్స్గా కన్వర్ట్ చేయాలి. దాన్నే మనం ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 20, c ఈక్వల్స్ టు 30, d ఈక్వల్స్ టు 40 ఇలా నాకు ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఇండివిజువల్ డేటా ఐటమ్స్ కదా. సో వీటి నుంచి నేను ఒక టపుల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. సో టీ ఈక్వల్స్ టు సింపుల్గా ఏ కామా బి కామా సి కామా డి అని ఇచ్చారనుకోండి. దిస్ సింటాక్స్ కెన్ హెల్ప్ టు ప్యాక్ ద టపుల్. సో ఈ సింటాక్స్ అనేది మనకు ఒక టపుల్ ని ప్యాక్ చేయడానికి యూజ్ అవుతుంది. అన్ప్యాకింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టపుల్ డేటా టీ అని ఉంది కదా, ఈ టపుల్ డేటా నుంచి నాకు ఇండివిజువల్ వేరియబుల్స్ అనేవి ప్రింట్ కావాలి. సో ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ పి కామా క్యూ కామా ఆర్ కామా ఎస్ ఈక్వల్స్ టు టీ అని ఇచ్చాను అనుకోండి. సో ఈ టపుల్ ఎలిమెంట్స్ అనేవి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఎలిమెంట్స్ కూడా కెన్ స్ప్లిట్ ఇంటూ దీస్ ఇండివిజువల్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మీరు ప్రింట్ ఆఫ్ పి అని ఇస్తే ఫస్ట్ ఎలిమెంట్ 10 అనేది ప్రింట్ అవుతుంది, క్యూ అని ఇస్తే 20 ప్రింట్ అవుతుంది, ఆర్ ఇస్తే 30, ఎస్ ఇస్తే 40. ఇలా ఈ టపుల్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని ఈ ఇండివిజువల్ వేరియబుల్స్ కి అసైన్ చేయడాన్ని మనం అన్ప్యాకింగ్ అనొచ్చు. సో ఇండివిజువల్ ఎలిమెంట్స్ నుంచి టపుల్ ని ప్యాక్ చేయడం, ఒక టపుల్ నుంచి ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని గెట్ చేయడాన్నే టపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అనొచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇంతకుముందు మనం టపుల్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయొచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో నార్మల్గా టపుల్ అంటే కలెక్షన్, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. మనం టపుల్ని రౌండ్ బ్రాకెట్ మీన్స్ పారాంథసిస్ యూజ్ చేసి డిఫైన్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఎక్స్ ఈక్వల్స్ టు ఎంటీ టపుల్ ఇచ్చాను. ఓకే, సో దెన్ ఆఫ్టర్ దట్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి, నాకు ఖచ్చితంగా అవుట్పుట్ అనేది టపుల్ వస్తుంది. ఓకే, అదే నేను y ఈక్వల్స్ లో బ్రాకెట్లో సింగిల్ ఎలిమెంట్ నేను ఇచ్చాను అనుకోండి. సో సమ్ ఎలిమెంట్ 1 అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ y అని ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ y అని ప్రింట్ చేస్తే నాకు ఇది ఇంటీజర్గా రిప్రజెంట్ చేస్తుంది, ఇంటీజర్గా షో చేస్తుంది. ఎందుకు అంటే దిస్ పైథాన్ నెవర్ అండర్స్టాండ్ ద ఎలిమెంట్ విత్ ఇన్ ద పారెంథసిస్ యాజ్ ద టపుల్. అదే మనం దీన్ని విత్ కామా డిఫైన్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ z ఈక్వల్స్ టు పారెంథసిస్ 10 కామా అని ఇచ్చి నో మోర్ ఎలిమెంట్స్, ఓన్లీ సింగిల్ ఎలిమెంటే, కానీ 10 తర్వాత నేను కామా ప్లేస్ చేసి టైప్ ఆఫ్ z ఇచ్చాను అనుకోండి, నాకు అప్పుడు టపుల్గా ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి టపుల్ని డిఫైన్ చేయాలి అనుకుంటే పారెంథసిస్ ఎంత ఇంపార్టెంటో, పారెంథసిస్లో ఒక సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ప్లేస్ చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్ తర్వాత కామా కూడా అంత ఇంపార్టెంట్. సో ఆ సింగిల్ ఎలిమెంట్ తర్వాత మీరు కామా ఇవ్వలేదు అనుకుంటే దట్ క్యాన్ బి అండర్స్టాండ్ యాజ్ ఇట్స్ కరస్పాండింగ్ టైప్ యాజ్ ఇంటీజర్ ఆర్ ఫ్లోట్, వాట్ ఎవర్ ద టైప్ యూ హావ్ బిన్ డిఫైన్. ఓకే, సో నార్మల్గా మనం టపుల్ని హోమోజీనియస్ వేలో డిఫైన్ చేయొచ్చు, హెట్రోజీనియస్ వేలో కూడా డిఫైన్ చేయొచ్చు. టపుల్ హోమోజీనియస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పి ఈక్వల్స్ టు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఆల్ ఇంటీజర్స్ కావచ్చు, ఆల్ ఫ్లోట్స్ కావచ్చు, ఆల్ బూలియన్స్ కావచ్చు, అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్తో డిఫైన్ చేస్తే దాన్ని మనం హోమోజీనియస్ అనొచ్చు. సో ఇది మన హోమోజీనియస్ టైప్. ఓకే, హెట్రోజీనియస్ గా కూడా డిఫైన్ చేయొచ్చు. ఎలా, సో ఫర్ ఎగ్జాంపుల్ 1, 1.2, 1 - 2j, 2, స్ట్రింగ్ ఏ, ఇలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ తో డిఫైన్ చేస్తే దాన్ని హెట్రోజీనియస్ అనొచ్చు. ఓకే, యాజ్ లైక్ ద స్ట్రింగ్ లిస్ట్, టపుల్ అనేది ఇండెక్స్ బేస్డ్, అట్ ద సేమ్ టైం స్లైసింగ్ కూడా పాసిబిలిటీ ఉంది. అంటే ఏంటి, మనం ఒక టపుల్ నుంచి ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద ఇండెక్సింగ్. సో నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ p ఆఫ్ 0, ప్రింట్ ఆఫ్ p ఆఫ్ 1, ప్రింట్ ఆఫ్ p ఆఫ్ 2, ప్రింట్ ఆఫ్ p ఆఫ్ 3, ప్రింట్ ఆఫ్ p ఆఫ్ 4, ఇట్లా మనకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఆ ఎలిమెంట్స్ నేను పాజిటివ్ ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తున్నా, అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని గెట్ చేస్తున్నా. దీన్నే మనం ఫార్వర్డ్ యాక్సెసింగ్ అనొచ్చు. సో నేను రన్ చేస్తే నాకు 1, 3, 5, 7 ఇండివిజువల్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి. అదే మనం నెగిటివ్ ఇండెక్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో ప్రింట్ ఆఫ్ q ఆఫ్ -1, ప్రింట్ ఆఫ్ q ఆఫ్ -2, ఇలా నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయడం వలన మనకి ఎలిమెంట్స్ అనేవి రివర్స్ డైరెక్షన్ లో ప్రింట్ అవుతాయి, అంటే రైట్ టు లెఫ్ట్ లో ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మనం యాజ్ లైక్ ద స్ట్రింగ్ లిస్ట్ మనం టపుల్ పైన నెగిటివ్ ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ కూడా డిఫైన్ చేయొచ్చు. అదే విధంగా స్లైసింగ్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఎలా పర్ఫామ్ చేయొచ్చు, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ p ఆఫ్ నో స్టార్ట్ నో స్టాప్ -1 అని ఇచ్చాను అనుకోండి, అంటే స్టార్టింగ్ పాయింట్ ఇవ్వలేదు, స్టాప్ పారామీటర్ ఇవ్వలేదు, బట్ స్టెప్ ఇచ్చాను. ఇక్కడ ఏమైతుంది, స్లైసింగ్ అనేది బై డిఫాల్ట్ గా 0 స్టార్టింగ్ క్యారెక్టర్ నుంచి
ఎండింగ్ క్యారెక్టర్ వరకు జరిగింది. కానీ మనం స్టెప్ ఫ్యాక్టర్ -1 ఇచ్చాం కదా! ఈ -1 ఏం చెప్తుంది అంటే స్టార్టింగ్ ఎలిమెంట్‌ని రివర్స్‌లో స్టార్టింగ్‌గా తీసుకోండి. అంటే ఈ టపుల్‌లో స్టార్టింగ్ ఎలిమెంట్ నార్మల్‌గా 1 కదా! -1 ఇవ్వడం వలన ఈ రివర్స్‌లో స్టార్టింగ్ ఎలిమెంట్ 9 కదా! సో, స్లైసింగ్ కెన్ బి టేక్స్ ప్లేస్ ఫ్రమ్ 9 టు 1 అని చెప్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఇలా మనం రన్ చేయడం వల్ల ఏమైతుంది? ఈ రివర్స్ టపుల్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనం ఏదైతే టపుల్ డిఫైన్ చేసామో ఆ టపుల్ అనేది రివర్స్‌లో ప్రింట్ అవుతుంది. ఓకే. స్లైసింగ్ కూడా పాసిబిలిటీ ఉంది. ఓకే. నెక్స్ట్ టపుల్ అనేది ఇమ్యూటబుల్ టైప్. మనం వన్స్ డిఫైన్ చేసామనుకోండి మోడిఫికేషన్ పెర్ఫార్మ్ చేయలేము. యాజ్ లైక్ ద స్ట్రింగ్. ఎలా అంటే ఫర్ సపోజ్ నేను p ఆఫ్ సపోజ్ అట్ 0 ఇండెక్స్ నేను ఎలిమెంట్‌ని 101గా మోడిఫై చేసి నేను టపుల్‌ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ p. సో, ఇఫ్ ఐ యామ్ గోయింగ్ టు రన్ ద ప్రోగ్రామ్ అబ్జర్వ్ నాకేమొస్తుంది? టైప్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే వన్స్ మనం డిఫైన్ చేసిన తర్వాత మనం మోడిఫికేషన్ చేయలేము. ఎందుకు అంటే టపుల్ అనేది ఇమ్యూటబుల్. సో, ఇంటర్నల్‌గా టపుల్ అనేది ఇమ్యూటబుల్. కానీ నాకు మోడిఫికేషన్ కావాలి. పాసిబిలిటీ ఉందా అంటే లేదు. నార్మల్‌గా అయితే లేదు. కానీ నేను ఈ టపుల్ డేటాని లిస్ట్‌లా కన్వర్ట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ నేమ్ a ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ p అని ఇచ్చి అంటే ఉన్న టపుల్‌ని నేను లిస్ట్‌లో కన్వర్ట్ చేసి ఓకే. దాని తర్వాత ఈ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ a ఆఫ్ 0ని నేను 101గా మార్చి దెన్ అగైన్ p ఈక్వల్స్ టు టపుల్ ఆఫ్ p అని ఇచ్చారనుకోండి. అంటే ఉన్న లిస్ట్ ఏదైతే లిస్ట్ ఉందో మనం మోడిఫై చేసాం కదా! ఆఫ్టర్ ద మోడిఫికేషన్ దాన్ని నేను మళ్ళీ టపుల్‌గా కన్వర్ట్ చేసి దెన్ నేను pని ప్రింట్ చేస్తే టపుల్‌ని ప్రింట్ చేస్తే నాకు ఆ మోడిఫికేషన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ మోడిఫికేషన్ అనేది టపుల్ ఆఫ్ ఏ. టపుల్ ఆఫ్ ఏ. సో, నేను ఆ మోడిఫికేషన్ ఏదైతే లిస్ట్‌లో చేశానో ఆ మోడిఫికేషన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒరిజినల్‌గా 1 కదా! ఆ 1 అనేది 101గా మోడిఫై అవుతుంది. డైరెక్ట్‌గా మనం మోడిఫికేషన్ చేయలేము. సో, దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాస్ ద ఇమ్యూటబిలిటీ. టపుల్ డేటా అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్. దీన్నే మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ టపుల్ ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు x ఈక్వల్స్ టు 10, y ఈక్వల్స్ టు 20, z ఈక్వల్స్ టు 30. సో, ఇలా నాకు ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే లూజ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్‌ని నేను ఒక టపుల్‌గా ప్రిపేర్ చేయాలనుకుంటే సింపుల్‌గా t ఈక్వల్స్ టు x, y, z అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ t అని ఇచ్చాననుకోండి. ఆ ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ అనేవి ఒక టపుల్‌గా ఫార్మ్ అవుతున్నాయి. సో, దీన్నే మనం టపుల్ ప్యాకింగ్ అనొచ్చని చెప్పాను. ఓకే. అదే విధంగా ఈ టపుల్‌ని నేను ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్‌గా మళ్ళీ నేను కన్వర్ట్ చేయొచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ t ఈక్వల్స్ టు a, b, c అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ a, ప్రింట్ ఆఫ్ b, ప్రింట్ ఆఫ్ సి అని ఇచ్చాననుకోండి. ఇప్పుడు ఏమైతుంది? ఆ టపుల్ అనేది ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్‌గా కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్నే మనం నాట్ దిస్ a, b, c ఈక్వల్స్ టు t అని ఇస్తున్నాం. a, b, c ఈక్వల్స్ టు t. సో, ఇలా ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే సో, మనకి ఆ టపుల్ అనేది అన్‌ప్యాక్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్‌ని ప్యాక్ చేయడానికి XYZని మనం tకి అసైన్ చేసాం. ఓకే. అదే మనం టోటల్ టపుల్‌ని అన్‌ప్యాక్ చేయడానికి ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్‌కి టోటల్ టపుల్‌ని అసైన్ చేస్తున్నాం. సో, దీన్నే మనం టపుల్ ప్యాకింగ్ అండ్ అన్‌ప్యాకింగ్ అనొచ్చు. సో, ఇలా మనకి డిఫరెంట్‌గా టపుల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి.